ఉగాది శుభాకాంక్షలు బాబాయ్. మీకు కూడా తల్లి. అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది ఎందుకు జరుపుకుంటాం, ఉగాది గురించి మీరు ఎంతమంది తెలుసు? ఉగాది ఒక పండుగ బాబాయ్, అన్ని పండుగల్లాగే సరదాగా చేసుకుంటాం. అలా కాదు తల్లి. సరే, దాని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను, కూర్చోండి. ఉగాది గురించి మీకు కూడా తెలియాలి. నాకు మా తల్లిదండ్రులు, మా తాతలు ఈ పండుగ విశిష్టతను వివరించారు. నేను ఇప్పుడు మీకు ఇస్తాను, మీరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున్న పెద్ద అయ్యాక మీ తర్వాత తరంగా చెప్పాలి కదా. సరే బాబాయ్, చెప్పండి. ఉగాది మన నూతన సంవత్సరం. అది చాలా మంది తెలియక జనవరి 1 నూతన సంవత్సరం అని అనుకుంటారు. ఇంగ్లీష్ వారి క్యాలెండర్ ప్రకారం వచ్చే రోజు. మన తెలుగు వారికి ఈ ఉగాది పండుగ అసలైన నూతన సంవత్సరం. మన పంచాంగం ప్రకారం చైత్ర మాసం మొదటి రోజునే ఈ ఉగాది పండుగ జరుపుకుంటాం. తో పితరో వందే పార్వతీ పరమేశ్వర. ఆ రోజు పార్వతీ పరమేశ్వరం స్మరించుకుని గోమాతను పూజించి రోజును ప్రారంభిస్తాం. ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టడం కూడా మన సాంప్రదాయం. ఉగాది అంటే కేవలం కొత్త బట్టలు, పిండి వంటలే కాదు, అంతకంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సంగమం. షడ్రుచులు అంటే 6 రుచులని అర్థం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఈ 6 రుచులు కలిపి చేసే పచ్చడే ఉగాది పచ్చడి. పచ్చడి కేవలం తినుబండారు మాత్రమే కాదు, మన జీవితంలో వచ్చే కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు అన్నింటినీ సమానంగా స్వీకరించాలని చెప్పే గొప్ప సందేశం. ఇంకా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు లంగా జాకెట్ వేసుకొని అలా తిరుగుతూ ఉంటే మన తెలుగుతనం మరెంతో అందంగా కనిపిస్తుంది. దాంతోపాటు మన తెలుగు వారికి ఇదే కదా ప్రత్యేకమైన వస్త్రధారణ. ఈ రోజు పంచాంగ శ్రవణం, దైవ దర్శనం చేసుకోవడం ఒక గొప్ప ఆనందం, ఒక గొప్ప అనుభూతి. ఉగాది అంటే అంత గొప్ప అర్థం ఉందా బాబాయ్? కుంతలు. అందుకే మన పండగల గురించి తెలుసుకొని మన తర్వాత తరం కూడా చెప్పాలి కదా. చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటా. ఏ కష్టం. ఉగాది పండుగ అంటే కేవలం పచ్చడి తినడమే కాదు, మన జీవితంలో ఉన్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తూ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్లకు, అలాగే మా ప్రేక్షకులకు మా ఇట్లు నరేష్ టీం తరఫున పరాభవనామ ఉగాది పండుగ శుభాకాంక్షలు.